హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లూ బర్త్డే ఎపిసోడ్ 2 చూద్దాం. ఒకవేళ ఎపిసోడ్ 1 చూడకపోతే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. మనకి లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ 2011లో మళ్ళీ తన హై స్కూల్కి వెళ్ళిపోతుంది కదా. సో మన హీరోయిన్కి అసలు ఏమీ అర్థం కాదు, అసలు నేనేంటి ఇక్కడ ఉన్నాను అని తనకి ఏం అర్థం కాదు. పక్క నుంచి మన హీరో వెళ్తాడు కదా, హీరోయిన్ చూసి షాక్ అవుతుంది. ఇక హీరో ఎక్కడికి వెళ్తే తను కూడా హీరో వెనకాలే వెళ్తూ ఉంటుంది. అలా హీరో వెనకాలే వెళ్తూ ఉన్నప్పుడు మన హీరోయిన్ మెట్ల పైన పడి దెబ్బ తగులుతుంది. సో మన హీరోయిన్ అదేం పట్టించుకోకుండా మన హీరో వెనకాలనే ఎక్కడికి వెళ్తున్నాడని తన వెనకాలనే వెళ్తుంది. అలా ఫోటో క్లబ్కి వెళ్తారు. హీరోను మళ్ళీ లేట్ వచ్చావని అంటాడు. అప్పుడు మన హీరోయిన్ వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది. హీరోకి అసలు ఏం అర్థం కాదు, ఏమైంది అసలు అని అంటాడు. మన హీరోయిన్ ఇలా అంటుంది, అసలు నాకు ఇంత టైం ఎందుకు పట్టింది నా దగ్గరికి రావడానికి, నేను చాలా మిస్ అయ్యాను తెలుసా అని అంటుంది. అది విన్న హీరోకి అసలు ఏమీ అర్థం కాదు. ఇక అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళని చూసి అయ్యో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అనేసరికి మన హీరోయిన్ని తోసేస్తాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అంటారు, ఏంటి మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారా ఏంటి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వాళ్ళు హీరోయిన్కి తగిలిన దెబ్బని నోటీస్ చేస్తారు. అయ్యో నీకు దెబ్బ తగిలిందా అని. నెక్స్ట్ మన హీరోయిన్ మెడికల్ రూమ్కి తీసుకెళ్ళి తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. ఇలా అడుగుతాడు, ఏంటి నీకు నొప్పిగా ఉందని అడుగుతాడు హీరోయిన్ని. బట్ హీరోయిన్ లేదు అసలు నాకు అస్సలు నొప్పిగా లేదు, ఎందుకంటే నేను కలలో ఉన్నాను కదా, సో నాకేం పెయిన్ లేదు అని అంటుంది. అది విన్న మన హీరో మాత్రం నిజం చెప్పు, నీ తలకి దెబ్బ తగిలింది కదా, అందుకే పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు కదా అని అంటాడు. మన హీరోయిన్ ఇక అలానే ఉంటుంది. నెక్స్ట్ టైం అక్కడికి వస్తాడు. ఇక వచ్చి నువ్వు బాగున్నావా అని హీరోయిన్ అడుగుతాడు. పర్లేదు అని అంటుంది. ఇక నెక్స్ట్ సరే అయిపోతే నేను తనని క్లాస్ రూమ్కి తీసుకెళ్తాను అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, అలా ఏం లేదు నేను వెళ్ళగలను అని చెప్తుంది. ఇక అప్పుడు మన హీరో కూడా సరేలే నువ్వు ఆమెను తీసుకెళ్ళు అని ఇక మన హీరో వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ కూడా హీరోయిన్ తీసుకొని క్లాస్ రూమ్కి వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ క్లాస్ రూమ్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఇలా ఉంటుంది, ఏంటి నొప్పి ఎలా ఉంది, తగ్గిందా అని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ బాగుంది, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అంటుంది. అది విన్న హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటి దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా అని అంటుంది. ఇక నెక్స్ట్ ఇలా అడుగుతుంది, సరే మనం ఈరోజు అసలు ఏం తిందామని హీరోయిన్ అడిగి హీరోయిన్ సైడ్ చూసేవారికి మన హీరోయిన్ అక్కడ ఉండదు. ఏంటి తిని ఎక్కడికి వెళ్ళింది అని వాళ్ళ ఫ్రెండ్ ఆలోచిస్తూ ఉంటుంది. నాకు హీరో వాళ్ళ క్లాస్లో చూపిస్తారు. అక్కడికి మన హీరోయిన్ వచ్చి లవ్ సింబల్ చూపిస్తూ హీరోకి చూపిస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ నవ్వుతూ ఉంటారు. మన హీరో మాత్రం ఇదంతా చూసి పేపర్తో తన ఫేస్ కవర్ చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇక హీరోయిన్ వాళ్ళ క్లాస్లోకి వస్తుంది. వచ్చి ఈరోజు మనం తినడానికి వెళ్దామా అని అడుగుతుంది. అప్పుడు కిమ్ ఏంటి నీకు వాడు ఒక్కడే కనిపిస్తున్నాడు, మేము కనిపించట్లేదా అని అంటాడు. అప్పుడు హీరోయిన్ నేను మీతో ఎప్పుడైనా తినొచ్చు, బట్ హీరోతో అయితే ఇప్పుడు తినకపోతే మళ్ళీ నేను ఎప్పుడు తింటాను అని అలా అంటూ ఉంటుంది. అది విన్న వాళ్ళ ఫ్రెండ్స్ నిజంగా ఈరోజు హీరోయిన్కి ఏదో పిచ్చి పట్టినట్టుంది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో లేదు నువ్వు ఒక్కదానివే వెళ్ళి తిను, నాకు వేరే పనులు ఉన్నాయని హీరో వెళ్ళిపోతూ ఉంటాడు. అది మన హీరోయిన్ ఆగు నేను కూడా వస్తాను అని మన హీరోతో కలిసి వెళ్తూ ఉంటుంది. అలా ఫోటో క్లబ్కి వెళ్తారు వాళ్ళిద్దరు. నెక్స్ట్ ఎపిసోడ్లో మన హీరోయిన్ వెళ్ళి ఫొటోస్ తీసుకుంటుంది కదా, ఆ ఫోటో క్లబ్కి వెళ్తారన్నమాట. ఓ ఈ ఫోటో క్లబ్బా అని ఇక మన హీరోయిన్ వెళ్తూ ఉంటుంది. సేమ్ ఆ తాతనే ఉంటాడు, వాళ్ళకి ఫొటోస్ ఇస్తాడు. తను ఇలా అంటాడు, నేను చూడడం చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. అప్పుడు హీరోయిన్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు అతను ఇలా అంటాడు, లేదు లేదు నేను ఫొటోస్ ప్రింట్ చేసేటప్పుడు నేను చూశాను అని చెప్తాడు. అప్పుడు మన హీరోయిన్ కూడా ఫొటోస్ చూస్తూ ఉంటుంది. అందులో మన హీరోయిన్ ఫోటోని కూడా చూస్తుంది. ఇక నెక్స్ట్ ఆ ఫొటోస్ని మళ్ళీ ఇక హీరోకి తెలియకుండా కవర్లోనే పెట్టేస్తుంది. ఇక నెక్స్ట్ హీరో ఆ ఫొటోస్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఆ తాత చెప్తాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటాడు. హీరోయిన్కి ఏమీ అర్థం కాదు ఏం చెప్తున్నాడు అని. తాత ఇలా అంటాడు, నీకు ఏం తెలియకుండా గతాన్ని మాత్రం తవ్వకు, ఒకవేళ నువ్వు అలా తవ్వావనుకో గతాన్ని భవిష్యత్తులో కూడా చాలా మార్పులు జరుగుతాయి, సో ఆచితూచి అడుగులయ్యో అని చెప్తాడు. అప్పుడు మన హీరోయిన్కి ఏం అర్థం కాకుండా సరే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతుంది.
ఇక నెక్స్ట్ బయటకు వచ్చి మన హీరోకి ఫొటోస్ తీస్తూ ఉంటుంది. మన హీరో ఏం చేస్తున్నావు, ఫొటోస్ ఎందుకు తీస్తున్నావు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏం లేదు అని చెప్తుంది. ఇక నెక్స్ట్ వాళ్ళిద్దరు అలా వెళ్తూ ఉంటారు. మన హీరోయిన్ అనుకుంటుంది, నేను ఈ కళ నుంచి బయటకు రాకుండా ఇలానే ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ మన హీరో మీద పడుకుంటుంది. అలా పడుకున్నప్పుడు ఇక మళ్ళీ హీరోయిన్ మళ్ళీ మెల్లిమెల్లిగా ఫ్యూచర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తను ఇలా అనుకుంటుందో ఇదంతా కలనా అని ఇక హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఇక నెక్స్ట్ మన హీరోయిన్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఏ డ్రెస్ వేసుకోవాలని చూస్తుంది ఆఫీస్కి వెళ్ళడానికి. అప్పుడు తను ఆ దెబ్బ తగిలిన మచ్చని చూస్తుంది. ఏంటి ఈ మచ్చ, అసలు ఇది నాకు ముందు లేదు కదా, అయినా నాకు ఇది కలలో తగిలింది కదా, ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అని షాక్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ అలాగే ఆఫీస్కి టైం అవుతుందని ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇక ఆఫీస్కి వెళ్ళే టైంలో మన హీరోయిన్కి వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా అతను కలుస్తాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ ఇలా అడుగుతుంది, ఏంటి నాకు ఈ దెబ్బ ఎలా తగిలిందో నీకు తెలుసా అని అంటాడు. అప్పుడు ఇలా అంటాడు, ఏంటి ఈ దెబ్బనా అని అంటే, అవును ఈ దెబ్బ ఎలా తగిలిందో నీకు తెలుసా అని మన హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇలా చెప్తాడు, నాకు తెలిసి ఆ దెబ్బ ఫోటో క్లబ్లో నీకు తగిలింది కదా అని అంటాడు. అక్కడ నుంచి హీరో నిన్ను క్లినిక్కు తీసుకెళ్ళి నీకు ఫస్ట్ ఎయిడ్ కూడా చేశాడు. అండ్ అలాగే దాని తర్వాత నేను నిన్ను స్కూల్కి క్లాస్ రూమ్కి కూడా తీసుకెళ్ళాను కదా అని అంటాడు. అదంతా విని హీరోయిన్కి కూడా ఆ జరిగిన మూమెంట్స్ అన్నీ తనకి బ్రెయిన్లో వస్తూ ఉంటాయి. తను ఫోటో క్లబ్కి వెళ్ళడం, హీరో తీసుకెళ్ళడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఏంటి ఇదంతా నాకు కళలోకి జరిగింది కదా, బట్ ఇదంతా ఏంటి అని తను అంత అయోమయంగా అయిపోతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో చాకి మాత్రం అసలు ఏం అర్థం కాదు. ఆ తర్వాత హీరోయిన్ రూమ్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. తను ఇలా అడుగుతుంది, నీకు విషయం గుర్తుందా, నా కాలుకి దెబ్బ తగిలింది కదా హై స్కూల్లో, అప్పుడు హీరో నాకు ఫస్ట్ ఎయిడ్ చేశాడు, ఆఫ్టర్నూన్ నుంచి మేమిద్దరం కనపడకుండా వెళ్ళిపోయాము అని మన హీరోయిన్ తన ఫ్రెండ్ని అడుగుతుంది. అప్పుడు తన ఫ్రెండ్ ఇలా అంటుంది, అవును నాకు చాలా బాగా గుర్తుంది, ఎందుకంటే నువ్వు ఆఫ్టర్నూన్ నుంచి కనిపించలేదు, నేనేమో టీచర్కి నువ్వు హాస్పిటల్ వెళ్ళావని చెప్పాను, బట్ టీచర్కి అది అబద్ధం అని చెప్పాక మాకు బాగా పనిష్మెంట్ ఇచ్చాడు అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ అదంతా విని షాక్ అవుతుంది. మన హీరోని ఫోటో తీస్తుంది కదా, సో తన పాత ఫోన్లో చెక్ చేస్తుంది. ఆ ఫోటో రియల్గానే ఉంటుంది. అది చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఏంటి ఇది నిజమా, అంటే నేను పాస్ట్కి వెళ్ళగలనా, పాస్ట్లో వెళ్ళి చేంజ్ చేయగలనా, అంటే పాస్ట్లో ఏం జరిగిందో అది ఫ్యూచర్లో కూడా చేంజ్ అవుతుంది, సో నేను హీరోని కూడా చనిపోకుండా ఆపగలనా, అంటే హీరోని కూడా నేను ఫ్యూచర్లోకి తీసుకురాగలనా, అంటే నా ప్రేమను కూడా హీరోకి చెప్పచ్చు అని హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇలా అనుకుంటుంది, ఇప్పుడు నేను పాస్ట్కి వెళ్ళాలి, అసలు ఎలా వెళ్ళగలను, ఏం చేస్తే వెళ్ళగలను అని హీరోయిన్ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక తనకు బ్యాగ్లో ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతుంది. ఇక అప్పుడే తనకి గుర్తుకొస్తుంది, ఫొటోస్ కాల్చిన తర్వాతనే వెళ్ళింది కదా, సో అలాగే ఇంకొక ఫోటోని కాలుస్తుంది, నేను ఎలాగైనా పాస్ట్లోకి వెళ్ళాలి ప్లీజ్ 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 అని అంటూ ఉన్నప్పుడే ఇక ఫోటో కాలుతుంది కదా, అక్కడ డేట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక అది చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. నెక్స్ట్ అలా మళ్ళీ హీరోయిన్ 2011 హై స్కూల్కి వెళ్ళిపోతుంది. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎస్ నేను సాధించాను, నేను మళ్ళీ పాస్ట్కి వచ్చాను అని. నెక్స్ట్ మన హీరోని పిలుస్తుంది. అప్పుడు హీరో, ఏంటి నువ్వు ఎప్పుడు వచ్చావు అంటే, చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వు అసలు చనిపోకు అని చెప్తుంది. అది విన్న మన హీరోకి ఏం అర్థం కాదు, హీరోయిన్ ఏంటి అని అంటాడు. చూడు నువ్వు అస్సలు చనిపోకు, ఎందుకంటే నువ్వు చనిపోయేది నేను చూడలేను అని హీరోయిన్ చెప్తూ ఉంటుంది. అది విన్న హీరో షాక్ అయిపోతూ ఉంటాడు, ఏంటి ఇలా మాట్లాడుతుందని. నెక్స్ట్ వాళ్ళిద్దరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది.